బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ బావుటని ఎగరవేసింది. కేరళలో బీజేపీ సత్తాను చాటిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 101 డివిజన్స్లో ఎన్డీఏకి 50, అలాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29, అలాగే యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 డివిజన్లో గెలిచింది. సో 45 ఏళ్లుగా ఇటు లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉంది తిరువనంతపురంలో ఇటు ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు, హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారి మోదీ ఏమన్నారో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ తిరువనంతపురం. ద మ్యాండేట్ ద బీజేపీ ఎన్డీఏ గాట్ ఇన్ తిరువనంతపురం కార్పొరేషన్ ఈజ్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ కేరళాస్ పాలిటిక్స్. సో మొత్తానికైతే ఇటు తిరువనంతపురంలో కేరళ చరిత్రలోనే ఇది ఒక మహాఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎన్డీఏకి విజయ బావుట, ఎన్డీఏకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు. అలాగే ద పీపుల్ ఆర్ సర్టన్ దాట్ ద డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద స్టేట్ క్యాన్ ఓన్లీ బీ అడ్రస్డ్ బై అవర్ పార్టీ. కేరళ రాష్ట్రంలో, అందులోను తిరువనంతపురం క్యాపిటల్లో, అక్కడ డెవలప్మెంట్కి అన్నిటికీ ఖచ్చితంగా బీజేపీ పనిచేస్తుంది. బీజేపీయే సరైన పార్టీ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అవర్ పార్టీ విల్ వర్క్ టువర్డ్స్ దిస్ వరల్డ్ వైబ్రెంట్ సిటీస్ గ్రోత్ అండ్ బూస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద పీపుల్. సో మొత్తానికైతే మా పార్టీ దానికి అనుగుణంగానే పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇటు ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్, ఒక మంచి జీవనాన్ని ఇస్తుంది, ఒక మంచి లైఫ్ స్టైల్ని, ఒక మంచి సిటీ వాతావరణాన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని ఇటు నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే దీనిపై ప్రతిపక్ష నేతలు ఇటు శశి థరూర్ కూడా స్పందించారు. శశి థరూర్ ఏమన్నారో ఒకసారి, ఆయన ఏం ట్వీట్ చేశారో అది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ ఏ డే ఆఫ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ ద కేరళ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్. ద మ్యాండేట్ ఈస్ క్లియర్ అండ్ ద డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ ద స్టేట్ షైన్స్ త్రూ. సో డెమోక్రటిక్ స్పిరిట్ అనేది షైన్ అవుతుంది రాష్ట్రంలో. అలాగే అమేజింగ్ రిజల్ట్స్ అని పొగుడుతున్నారు. ఏ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు యూడీఎఫ్ కేరళ for a truly impressive win across various local bodies. This is a massive endorsement and powerful signal ahead of the state legislative elections. So మొత్తం మీద ఇటు యూడీఎఫ్, ఇటు ఇండీ కూటమికి సంబంధించిన పార్టీ యూడీఎఫ్ అనొచ్చు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని కూడా ఆయన పొగుడుతున్నారు. రానున్న జనరల్ ఎలక్షన్స్కి ఇదొక సిగ్నల్, ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్తున్నారు. సో హార్డ్ వర్క్, అలాగే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ హ్యావ్ ఆల్ క్లియర్లీ పేడ్ ఆఫ్ టు అచీవ్ ఏ మచ్ బెటర్ రిజల్ట్ దాన్ ఇన్ 2020. సో మొత్తం మీద 2020 తర్వాత ఇటు యూడీఎఫ్ కూడా పట్టును సాధించిందని చెప్పేసి కంగ్రాచులేట్ చేస్తున్నాడు. అలాగే ఐ ఆల్సో వాంట్ టు అక్నాలెడ్జ్ దిస్ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ ఇన్ తిరువనంతపురం అండ్ ఆఫర్ హంబుల్ కంగ్రాచులేషన్స్. సో మొత్తం మీద ఇటు బీజేపీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ఇటు కాబోయే మేయర్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఒక రకంగా 45 సంవత్సరాల తర్వాత లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం, ఇటు యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్, ఈ రెండు పార్టీస్కి ఎప్పుడు పట్టం కట్టారు అక్కడ ప్రజలు. కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురంలో ప్రస్తుతానికి ఇటు ఎన్డీఏకి పట్టం కట్టారు. తిరువనంతపురంలో ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు ఇటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరువనంతపురం మేయర్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీలేఖ మేయర్గా ఎన్నికవ్వబోతుంది. సో బాధ్యతలు తీసుకోబోతున్న శ్రీలేఖ ఇటు కేరళ నుంచి ఒక్కసారి మనం చూస్తే కనుక ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇటు బీజేపీ ప్రస్తుతానికి అక్కడ రూలింగ్ పార్టీ కాకుండా ఉన్నా కూడా బీజేపీ తన క్యాపిటల్ సిటీలో మేయర్ సీటుని కైవసం చేసుకోవడం ఒక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక్కసారి 2025-26కు సంబంధించిన ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, రానున్న జనరల్ ఎలక్షన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ అక్కడ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఏమైనా ఉందా? ఒక్కసారి మనం గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ ఫస్ట్ మొదటగా చెప్తాను. మొత్తం మీద ఇటు తిరువనంతపురంలో 101 వార్డ్స్, 101 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా 50 సీట్లను సాధించింది. సింగిల్ మెజారిటీ పార్టీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక 16 సీట్లను కూడా. సో ఎల్డీఎఫ్కి మాత్రం ఇటు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 29 సీట్లు వచ్చాయి. అలాగే యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి మాత్రం 19 సీట్స్ వచ్చాయి. సో మేయర్ స్టేటస్ ఒక్కసారి మనం చూస్తే ప్రస్తుతానికి అక్కడ మేయర్ పోస్ట్ని ఉమెన్కి రిజర్వ్ చేసి ఉంది. బీజేపీ
ఒక ఫస్ట్ మేయర్ని అపాయింట్ చేయబోతుంది. అందులో కేరళకు సంబంధించిన ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక మేయర్గా అపాయింట్ చేయబోతుంది. సో క్యాడర్ ఒక్కసారి మనం చూస్తే ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ క్యాడర్ ఏదైతే కేరళలో ఉందో ఒక రకంగా పొలిటికల్ వైలెన్స్ని వాళ్ళు ఇప్పటిదాకా ఎదుర్కొన్నారు. ఈ విక్టరీ ప్రస్తుతానికి అటు బీజేపీకి ఒక పెద్ద మ్యాగ్నిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీస్కి ఒక కంచుకోటలాగా ఏదైతే ఉందో మేయర్ ఆ పోస్టుని దక్కించుకున్నారు. అక్కడ ఆ సింహాసనం మీద కూర్చున్న ఇప్పటిదాకా 45 సంవత్సరాలు ఇటు లెఫ్ట్ పార్టీసే కూర్చున్నాయి. ఆ లెఫ్ట్ పార్టీస్ని వైదొలిగించి ఇటు బీజేపీ కైవసం చేసుకుంది. ఇది పార్టీ కార్యకర్తలకి, ఇటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, అలాగే బీజేపీ క్యాడర్కి ఒక రకంగా ఇదొక పాజిటివ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేషనల్ లీడర్షిప్కి సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇటు ఐడియాలజికల్ అన్టచబిలిటీ ఇన్ కేరళ ఈస్ ఓవర్. ఒక సిద్ధాంతానికి సంబంధించిన ఐడియాలజికల్ అన్టచబిలిటీ గతంలో లెఫ్ట్కి మాత్రమే ప్రజలు మొగ్గు చూపించారు, లెఫ్ట్ పార్టీస్కి మాత్రమే, ఐదర్ యూడిఎఫ్ ఆర్ ఎల్డిఎఫ్. కానీ ప్రస్తుతానికి ఐడియాలజికల్ అన్టచబిలిటీ అంటే ఇటు కమ్యూనిజాన్ని ఎంకరేజ్ చేసిన ప్రజలు ప్రస్తుతానికి ఇటు బీజేపీకి పట్టం కట్టారు. 45 సంవత్సరాల తర్వాత బీజేపీకి పట్టం కట్టారు. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్, బెంగళూరు, దాని తర్వాత ఇటు బీజేపీ అర్బన్ సెంటర్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎక్కడైతే ఓటర్స్ తక్కువ శాతంలో ఉంటారో కానీ ప్రస్తుతానికి ఇటు తిరువనంతపురంలో ఇటు ఓటర్స్ పర్ఫామ్ చేశారు, బీజేపీకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇటు శ్రీలేఖ గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీలేఖ ఫస్ట్ కేరళ ఉమెన్ ఐపీఎస్ మేయర్గా ఇటు బీజేపీ క్యాండిడేట్ ఉండడం, బీజేపీ పట్టును సాధించడం, గతంలో ఎప్పుడు గెలవని బీజేపీ ఇప్పుడు అక్కడ మేయర్ సీటుని గెలవడం. 2016లో మనం చూస్తే కనుక ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే సాధించారు, అది కూడా 2016లో. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా క్యాపిటల్లో మేయర్ సీటునే సాధించారనంటే రానున్న ఎలక్షన్స్ 5 నెలల తర్వాత రానున్న జనరల్ ఎలక్షన్స్లో మరి మ్యాసివ్ విక్టరీ ఏమన్నా బీజేపీ సాధించే అవకాశం ఉందా? ఇటు తిరువనంతపురం కార్పొరేషన్కి సంబంధించి మనం చూస్తే అక్కడ కొన్ని ఇంపార్టెంట్ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి. ఇటు నెమోన్ అనే ఒక అసెంబ్లీ ఉంది, వట్టియూర కావు అనే ఒక అసెంబ్లీ ఉంది, కజక్కొట్టం అనే ఇంకొక అసెంబ్లీ. ఈ సిటీలోనే తిరువనంతపురం సిటీలోనే ఒక 3 ఇంపార్టెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. నెమోన్ ఒక్కసారి మనం చూస్తే కనుక నెమోన్ కాన్స్టిట్యున్సీయే బీజేపీ గతంలో 2016లో గెలిచింది. 2016 తర్వాత 2021లో అక్కడ ఓడిపోయింది. సో ఆ గ్రౌండ్ని మళ్ళీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉందా? ఇటు నెమోన్ అలాగే వట్టియూర కావు ఈ ప్లేసెస్లో గతంలో సెకండ్ పొజిషన్లో ఓడిపోయింది, సెకండ్ పొజిషన్లో నిల్చుంది. 2021 ఎలక్షన్స్లో చూస్తే సెకండ్ పొజిషన్లో ఉంది. మొత్తానికైతే ఇప్పుడు మరి ఈ కీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇటు సిటీలో ఉన్న కీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పట్టు సాధించే అవకాశం ఉందా? ఇటు అర్బన్ ప్లేసెస్లో పట్టు సాధించే అవకాశం ఉందా అని ప్రస్తుతానికైతే అనలిస్టులు అలాగే పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా చర్చిస్తున్నారు. సో ఒక్కసారి మనం చూస్తే బీజేపీ 101 వార్డ్స్ 101 వార్డులలో 50 వార్డులు 50 వార్డ్స్ సింగిల్ మెజారిటీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు కమ్యూనిస్ట్ భావాలకి ఇది ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాలు ఇటు కమ్యూనిస్ట్ భావాలకే ప్రజలు మొగ్గు చూపించారు. కానీ ఇప్పుడు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పార్టీలకి వ్యతిరేకంగా ప్రస్తుతానికి ఓటింగ్ ఫర్ బీజేపీ ఈజ్ ఏ వేస్టెడ్ ఓట్ బికాస్ దే కాంట్ విన్. గతంలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఒక స్ట్రాటజీ ఒక నరేటివ్ని ప్రజలకు వినిపించేవాళ్ళు. మీరు బీజేపీకి ఓటు వేసి మీ ఓట్లని వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు గెలవలేరు అన్న వాదన ఇటు ఎల్డిఎఫ్ అలాగే ఇటు యూడిఎఫ్ చేసేది. ఈ వాదనని ప్రస్తుతానికి కొట్టి పారేస్తుంది బీజేపీ ఈ మేయర్ సీట్ని కైవసం చేసుకొని. అలాగే మరి రానున్న జనరల్ ఎలక్షన్స్లో 2026కు సంబంధించిన జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వబోతుందా? వి ఫిక్స్డ్ ద క్యాపిటల్ ఇన్ 5 months, గివ్ అస్ ద స్టేట్ ఫర్ 5 years అని అడగబోతున్నారా? 5 నెలల్లో ఇటు క్యాపిటల్ సిటీ తిరువనంతపురంనే మేము సరి చేయబోతున్నాం, ఫిక్స్ చేయబోతున్నాం. ఇక్కడున్న ఇష్యూస్, ఇక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేసి 5 నెలల తర్వాత 5 నెలల అవకాశం ఇచ్చారు మాకు తిరువనంతపురంలో. ఇటు రాష్ట్రంలో 5 సంవత్సరాల అవకాశం ఇవ్వచ్చు కదా అని అడగబోతున్నారా? సో మొత్తానికైతే పొలిటికల్గా ఇలాంటి ఒక క్యాంపెయిన్, ఇలాంటి ఒక స్లోగన్తోనే బీజేపీ రానున్న జనరల్ ఎలక్షన్స్కి కూడా వెళ్ళబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్
అలాగే ఫార్మర్ యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఆయన గతంలో తిరువనంతపురంకి సంబంధించిన లోక్సభ సీటుని ఇటు శశి థరూర్కి 2024లో శశి థరూర్ చేతిలో ఆయన ఓడిపోయాడు. సో ప్రస్తుతానికి సిటీలో పట్టు సాధిస్తుంది బీజేపీ. ఇటు శశి థరూర్కి రానున్న ఇటు లోక్సభ ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలో బాగా వేయబోతుందా? ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఇటు కర్ణాటకలో ప్రయత్నాలు చేసింది గతంలో. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మోదీ ఒక స్టేట్మెంట్ గతంలోనే చేశారు, ఈ వారంలోనే. చాలా క్లియర్గా అగ్రెసివ్గా వర్క్ చేయాలి బీజేపీకి సంబంధించిన నాయకులు తెలంగాణలో అని చెప్పేసి. సో సదర్న్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలలో ఇటు బీజేపీని బలపరిచే యోచనలో ఇటు మోదీ ప్రభుత్వం, ఇటు బీజేపీ నాయకులు, పెద్దలు అందరూ చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు తిరువనంతపురం కేరళ క్యాపిటల్లో బీజేపీ ఆ మేయర్ పోస్ట్ని కైవసం చేసుకోవడంపై మీరు మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.